guys, welcome back to my channel Abhigna Reddy. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఇంకా బాగున్నాను అనమాట. ఎందుకంటే వీఆర్ గోయింగ్ సమ్వేర్, ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అండ్ నేను ఎందుకు ఇట్లున్నాను, నా ఫేస్ ఎందుకు ఇట్లా నిద్ర ముబ్బులో వేసుకొని వీడియో స్టార్ట్ చేసినాను అంటే మీకు అదంతా తెలుస్తుంది. ఇప్పుడే లేచినాను అండ్ నేను ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే ఇంకా నేను వీడియో స్టార్ట్ చేయను, ఎందుకంటే నేను కొంచెం బిజీ అయిపోతా కాబట్టి. సో అందుకే ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఇట్. ఫస్ట్లీ హాయ్, మై నేమ్ ఈజ్ Abhigna. I am a content related to lifestyle, travel, food and what not. So consider subscribing my channel if you like my videos. అండ్ కింద అమ్మ డాడీ అయితే రెడీ అవుతా ఉన్నారనమాట. సో నేను కూడా ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అవ్వాలి. ఐ హ్యావ్ ఫ్యూ ఆప్షన్స్. సో వాటిలో ఏదో వేసుకొని త్వరగా రెడీ అయ్యేసి మనం కిందికి వెళ్ళి ఐ థింక్ కార్ ఎక్కిన తర్వాత ఐల్ సీ యూ గైస్, ఎందుకంటే కింద కూడా బిజీ ఉంటాం కాబట్టి. సో జర్నీ స్టార్ట్ అయినాక ఐల్ సీ యూ గైస్. ఓకేనా, లెట్స్ గో. ఒక్కసారి ఇటు చూడండి. మ్యావ్ మ్యావ్, నీకు మా బడ్డీగాడు అడుస్తున్నాడు ఆల్రెడీ. అయిపోతావు నువ్వు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకొకసారి వచ్చినావు అనుకో మా బడ్డీతో అంత సీనే లేదు. ఖైమా అయిపోతావు. డోంట్ కమ్. దుబై ఓ అమ్మా. సరేలే బడ్డీ, చూసినాంలే, విన్నాంలే. ఓవర్ యాక్షన్. వాడు ఇంకా బడ్డీగాడు అతి కావాలని మేము వింటున్నామా లేదా అని చెప్పి అరుస్తాడనమాట. మీరు వింటున్నారా? నేనైతే ఇప్పుడు మొత్తం హెయిర్ లీవ్ చేసుకొని నీట్గా రెడీ అయిన దాన్ని ఇప్పుడు మనం చెప్తా ఎక్కడికో. బట్ జర్నీ చేయాలి కాబట్టి నేను ఇట్లా వేసేసుకున్నాను అనమాట. సో దట్ కొప్పు కట్టుకున్నా, సో దట్ హెయిర్ కొంచెం నీట్గా ఉంటుందని. మళ్ళీ కిందికి వచ్చినావు. నీకు ఇల్లు లేదా? అడ్రస్ లేదా నీకు? మళ్ళా అమ్మ నువ్వు ఇంకొకసారి వచ్చాను. మా పిల్లి గ్యాంగ్ ఉంది, మా పెద్ద పిల్లిలు ఉన్నాయి. బేసిక్గా నేను ఎట్లా కనిపిస్తాను తెలుసా? పెళ్ళిళ్ళకి మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు చూడు, కొప్పు కట్టుకొని ఇక్కడ సైడ్ ఇది పెట్టుకొని నీకు మేకప్ చేయడానికి టచ్అప్స్ చేస్తాను అన్నట్టు ఇది వేసుకొని సేమ్ అట్లే అనిపిస్తాను. వామ్మో, డాడీ నన్ను గుద్దించుకొని పోయేలా ఉన్నాడు. చచ్చిపోతుంటా. యా ఓకే, లెట్స్ గో. నా ఒక బృందావనం. మీరందరూ మా ఇంటిని మిస్ అవుతున్నారని చెప్పి నేను అలా ఒక టూర్ ఇచ్చేసాను మీకు, జస్ట్ అలా. ఓకే బాయ్ బడ్డీ. బాయ్ అక్క. వాడు బాయ్ అక్క అన్నట్ల, వాడు మళ్ళీ అడిగిపోతున్నారు ఇల్లు అన్నట్టు చూస్తాను అన్నది ఎక్కువ వాడు. ఓకే లెట్స్ గెట్ ఇన్సైడ్. మా చెల్లు నింటే ఐషు, డాడీ బాంటికి వస్తుంది డాడీ ప్లీజ్ పాట మార్చు అంటారు. ప్లీజ్ డాడీ కారా మేము కాబట్టి ఇంకా మేము ఎలాగో మార్చామన్నా మార్చాడు కాబట్టి మా డాడీ ఇంకా మేము అట్లే ఉంటాం కదమ్మా. అది అలవాటు అయిపోయింది. బాగుందనా? నిజం బాగుంది. మా అమ్మ చూడండి, బయటికి వేరే ఊరికి వచ్చినా కూడా ఎప్పుడు చూసినా సర్ఫ్ ప్యాకెట్లు, విమ్ ప్యాకెట్లు. నేను చిప్స్ అడిగినా, నీది వేరు నాది వేరు కదా. ఇవన్నీ చూడు, ఏం చూస్తున్నావు చూడు, ఇవన్నీ చూడు అన్ని సర్ఫ్, టైడ్. ఓయ్ ఎవరి ఇల్లు అన్నట్టు చూస్తున్నారు. ఊరికే జస్ట్ అలా మేము ఇక్కడ స్టాప్ అయ్యి అలా తిరుగుతున్నాం గైస్ బేసికలీ కదా. అసలు మనం ఎక్కడికి వచ్చినాము, ఏం చేస్తున్నాం వాళ్ళకి ఏం తెలియదు, నేనేం చెప్పలేంగా. యా సో అంటే అట్లేంలా, ఏదో కొంచెం నేను బేసిక్గా ఏమనుకున్నానంటే మీకు చాలా ఒక పెద్ద రేంజ్లో చెప్తామనుకున్నా, కానీ ట్రావెలింగ్ అంతా నిద్రపోయినాను. సో కానీ మీకు తెలిసిపోతుంది తొందరలో. ఫీలింగ్ వెరీ షై.
అందరూ కెమెరానే ఇస్తున్నారు. సో ఐమ్ ఫీలింగ్ వెరీ షై గైస్. సో అయిపోయిన తర్వాత ఐల్ సీ యు గైస్. సో ప్రింగిల్స్ నేను ఇవి తీసుకుందామని ఎప్పటి నుంచో చిన్నప్పుడు మా అమ్మని అడిగేదాన్ని. మా అమ్మ ఏమనేదంటే మనం అంత రిచ్ కాదని చెప్పేది. చెప్పలేదు, ఇలా మా అమ్మ చిన్నప్పుడు అని ఎంత బాగుండో. ఎక్కడే అడిగినారు. మా గోల్ అంతా మీకు ఎందుకు కానీ ఐ విల్ బై సంథింగ్. తినేసి ఫుల్ చిల్ అయిన తర్వాత విశేష ప్లేస్కి వెళ్ళి చూపిస్తాము. ఓకేనా బై. డాడీ ఈజ్ బ్యాక్, లెట్స్ గో. సో ఫైనలీ ఆ స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. నేను స్పెషల్ ప్లేస్ అని చెప్తూనే ఉన్నా కానీ అసలు పేరు చెప్పడమే పూర్తిగా మర్చిపోయాను. అసలు నేను మొన్న అనుకుంటా స్టోరీ పెట్టాను, ఎంతమంది ఎన్ని డౌట్లు ఎన్ని క్వశ్చన్స్ అసలు ఊహించలేదన్నమాట. అన్ని డౌట్స్ అన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను. సో అవన్నీ నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. నేను ఎందుకు వచ్చాను అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనమాట. సో దానికోసం షూటింగ్ అని చెప్పి వచ్చాను నేను. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎలాంటిది ఏది లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా చాలా వెడ్డింగ్స్ ఉన్నాయి అటెండ్ అవ్వడానికి, వెడ్డింగ్స్ రిసెప్షన్స్ అవి ఇవి ఉన్నాయి అటెండ్ అవ్వడానికి. సో ఇంకా ఎలాగో షాపింగ్ చేసినట్లు ఉంటుంది అండ్ మోర్ ఓవర్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను వచ్చాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే హైదరాబాద్ రావాల్సి ఉండే నేను, బట్ డాడీ వర్క్ మీద బిజీ, తర్వాత నాకు కూడా కొంచెం టైమింగ్స్ అవి సెట్ కాక నేనైతే కడపకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. సో అది సంగతి, అంతే. ఇంకా ఎలాంటిది ఏదీ లేదు. కానీ నేనైతే ఇప్పటి వరకు నేను రిగ్రెట్ అయిన విషయం ఏంటి అంటే అసలు నేను ఎప్పుడు ఆఫ్లైన్ షూటింగ్స్ ఏ వచ్చినా కూడా నేను ఎక్కువ క్యాన్సిల్ చేస్తూ ఉంటాను అనమాట. నియర్ బై ఉండి చేసేటివి అలాంటివి నచ్చుతాయి నాకు. సో నేను చాలా వరకు నో చెప్తూ వచ్చాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ఈజ్ లైక్ మై ఫస్ట్ టైం అనమాట. అది కూడా నేను ఇంకా చేయాలి కాబట్టి అన్నట్టు వచ్చాను. అండ్ మోరోవర్ మంచిగా హ్యాపీగా ఇన్వైట్ చేశారు కదా అని చెప్పి వచ్చాను అంతే. అండ్ విషయం ఏంటి అంటే అసలు ఎంతమంది నేను మీట్ అయ్యానంటే ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ డైరెక్ట్గా మీట్ అయితే నాకు నిజంగా అర్థమైంది అసలు నా ఏజ్ గ్రూప్ అండ్ నాకంటే కొంచెం ఎక్కువ ఏజ్ గ్రూప్ ఆర్ పేరెంట్స్ అలా వాళ్ళకి నచ్చడం అంటే ఓకే. కానీ చిన్న పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి అక్క నేను మీ వీడియోస్ చూస్తాను చాలా బాగుంటాయి అని చెప్పి చెప్తుంటే ఐ రియలీ ఫెల్ట్ సో 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 హ్యాపీ. అసలు మీకు రాను వీడియోలో కూడా కనిపిస్తారు వాళ్ళందరూ. అండ్ దాంతోపాటు అమ్మ అయితే చాలా తక్కువ రికార్డ్ చేసిందనమాట. సో అసలు అవి అక్కడ నుండి ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు ఆ హ్యాపీనెస్సే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే నేను చిన్నపిల్లల నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ఎవరి ఇష్టం, బడ్డీ ఇష్టమా అంటే నేను ఇంకా బడ్డీ కోసం అనుకున్నాను. లేదు అని చెప్పి నా సైడే చేయి చూపించి మరీ చూపిస్తున్నారు. ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ అసలు. కాబట్టి నాకు అనిపించింది అనమాట ఇలాంటి ఆఫ్లైన్ షూటింగ్స్ కూడా నేను చేస్తూ ఉండాలి అని చెప్పి, సో దట్ అందరితో మంచిగా టచ్లో ఉంటాను అని చెప్పి. గైస్ ఇప్పుడు మనకు ఒక చిన్న క్యూట్ గెస్ట్ ఉంది. హాయ్, ఎంత నీ పేరు? గీతిక. ఏ క్లాస్ చదువుతావు? ఏ ఊరు నీది? బెంగళూరు. నువ్వు బెంగళూరులో ఉంటావు. నువ్వు ఇప్పుడు కడుపులో ఏం చేస్తావు? మా అన్న హాస్టల్లో వచ్చాను. నువ్వు బెంగళూరులో ఉండేది? కానీ మా ఊరు ఇక్కడ. మీ ఊరిదే. నేను ఇక్కడ శారీస్ అడ్వర్టైజ్మెంట్ చేద్దామని చెప్పి ఇక్కడ చేస్తూ ఉంటే క్యూట్గా వచ్చింది. వచ్చి పక్క నిల్చుంది ఇంతసేపు అయిపోయేంత వరకు మొత్తం కదా. నీకేమి ఇష్టం? వాళ్ళు నా హెయిర్ అంటే ఇష్టం అంట. ఏ ఇష్టం లేదా? ఇష్టం. ఎవరెవరు ఇది ఇస్తాను? అక్షయ అక్కది నాది ఇస్తాను. సరేలే, బాయ్ బాయ్ బాయ్. వస్తాం, మా ఇంటికి తీసుకుపోతాం. ఏం చూసి గుర్తుపట్టినావు నువ్వు? కార్, బయట కార్ ఉంది. కార్ చూసి గుర్తుపట్టినావు నువ్వు. సరేలే, బాయ్ రా. బాయ్. అమ్మ న్యూ శారీ ట్రై చేస్తుంది. అండ్ ఏదైనా రెడ్కి వచ్చినంత గ్లో ఇంకా దేనికి రావట్లా. చాలా బాగుంది కదా. ఇది కూడా తీసుకుంటుందమ్మా, బాగుంది. డాడీ ఇక్కడ నుంచి నవ్వుతున్నాడు. వావ్ మామ్, నిజంగా చాలా బాగుంది. ఫెస్టివల్కి తీసుకోవాలి. చాలా బాగుంది. లేదు, నీకు కూడా చాలా బాగుంది. సూపర్ ఉంది. ఓకే, నెక్స్ట్ గోల్డ్ కలర్ ట్రై చేస్తున్నాను. సో బేసికలీ బ్రైడల్ అండ్ దాంతోపాటు ఈ సంగీత్ వాటికి సంబంధించినవి ట్రై చేస్తున్నాను అనమాట. నా అడ్వర్టైజ్మెంట్ కంటే ఎక్కువ ఫన్గా బాగుందనమాట. ఇక్కడ అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తా, ఎంకరేజ్ చేస్తా అట్లున్నారు. సో యా, ఫస్ట్ది గోయింగ్ వెల్.
ఇది బాగుంది నాన్న, సింపుల్గా ఉంది. వావ్, మా డాడీ ఎంత క్యూట్ ఉన్నాడు చూడండి. మా అమ్మ చూడండి మురిసిపోతుంది మా డాడీ రాజాది రాజా రాజ గంభీర లక ఏంది కోట్ వేసుకున్నా నువ్వేనా పక్కన? సూపర్. సో డాడీ ఏమో షాపింగ్ చేస్తున్నాడు, సో మనం కిందకి వెళ్దాం. గాయస్ ఇప్పుడైతే నాకు కొన్ని నచ్చినాయి అనమాట. సో అవి తీసుకునే నేను కిందికి పోతున్నాను. ఆలోపు అమ్మ వాళ్ళు కూడా డాడీకి ఆ షాపింగ్ ఏదో వేసేస్తారు. అమ్మ కూడా కొన్ని తీసుకుంది, నేనే మిగిలిపోయినా. సో అందుకే వెళ్తున్నా. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? అనన్య. అనన్యానా? చెప్పు, ఏం చేస్తావు నువ్వు మా ఛానల్కి? రోజు చేస్తావా? ఏమి ఇష్టం నీకు? బడ్డీ ఇష్టమా? నేనంటే ఇష్టమా? సో ఫైనలీ షాపింగ్ అయితే డన్. చూడండి ఎన్ని ఉన్నాయో. గాయ్స్ నేను ఒక అన్బాక్సింగ్ చూపిద్దాం అనుకున్నా మీకు. బేసిక్గా ఇవన్నీ చిప్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వెయిట్, ఐల్ షో యూ గైస్. ఓహోహో, కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా? ఓహోహో అని ఇది చూడండి. మేము ఎట్లా చేసినాము, లిటరలీ 25,000కి మేము షాపింగ్ చేసినాం. సో అలా ఉంటుంది మనతోటి అన్నట్టు. ఇందాక నేను అమ్మ ఇద్దరం కలిసి, నేనేమో ఇవి కావాలంటే మా అమ్మ అన్నీ కొనిచ్చింది. చాక్లెట్స్, చిప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ప్రశాంతంగా ఇవి ఒక్కొక్కటిగా తింటా. వీళ్ళు ఎంతమందికి గ్రీన్ చిప్స్ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అది సంగతి. ఇప్పుడైతే నేను తింటూ ప్రశాంతంగా వెళ్ళిపోతాను. సో గాయ్స్ వీ ఆర్ బ్యాక్. అండ్ లిటరలీ నిజం చెప్తున్నాను, ఐ వాంటెడ్ టు గివ్ మై సెల్ఫ్ అ ఛాన్స్. ఇట్లా ఆఫ్ స్టోర్ వెళ్ళేసి నేను ఇది చేద్దాము అని చెప్పేసి ఐ వాంటెడ్ టు డూ ఇట్. సో అందుకే చేసిన. బట్ లెట్ మీ టెల్ యూ, అసలు ఎంత టయర్డ్ అంటే సో టయర్డ్ కదా, చాలా టయర్డ్ ఉన్నా. యా, అండ్ అప్కమింగ్ ఇంకొన్ని దాంట్లోకి కూడా నేను చేసిన. బట్ దిస్ ఈజ్ సో టయర్డ్. బట్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను మంచిగా షాపింగ్ చేసిన కాబట్టి. అండ్ కాంట్ వెయిట్ టు షో యూ ది అవుట్ఫిట్స్. గైజ్ ఇప్పుడు నేను ఒక పెద్ద వేస్ట్ ఫెలోని మీకు చూపించాలనుకుంటున్నాను. వేస్ట్ ఫెలో ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అనమాట. బేసిక్గా వీడు వాకింగ్కి ఆల్రెడీ పోయినావా లేదా నువ్వు వాకింగ్కి? చెప్పు నాకు. వాకింగ్ పోయినాడు, కానీ మా డాడీ వాకింగ్కి వెళ్ళాడని చెప్పి ఎంతగా తనకలాడుతున్నాడు. బయటికి పోవాలని. బడ్డీ రాడు వాడు, రానంటే రాడు. లాల్. ఎట్లా అట్లా పెట్టావు దేవుడిదంతా ముందర? ఆ దీపాన్ని నారికేల దీపం అంటారు. నారుకేళ్ళ దీపమా? నారికేళ్ళది అంటే టెంకాయ. ఓ నారియల్ టెంకాయతో పెట్టే దీపమా? ఎందుకు అది ఎప్పుడు పెడతారు అది? కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం మంచిది. ఓకే, కానీ ఇంకా ఈరోజు లాస్ట్ సోమవారం కదా. అచ్చా, ఓకే, అందుకని పెట్టా. ఓకే, గాట్ ఇట్. అమ్మ ఉతపం చేస్తుంది గాయస్. అండ్ నాకు ఇప్పుడు లైట్ వేసే ఓపిక కూడా లేదు. సో అందుకే కరెంట్ లేదా? నాకు బేసిక్గా ఓపిక కూడా లేదు, అందుకే ఏం చేయట్లే. ఫస్ట్ తినేసి సీ యూ గైస్. బై ది వే నీ చీర చాలా బాగుంది మామ్. యా, చీర కలర్ చాలా బాగుంది. నువ్వే మేల్మా నాకంటే మంచి కలర్స్ చీరలు వేసుకుంటావు. నేను ఎప్పుడు చూసినా బ్లాక్, వైట్, బ్లూ అవే ఉంటాను. అంటే అది పింక్ వచ్చింది కదా, సో క్యూట్గా ఉంది కలర్. మా అమ్మ సిగ్గుపడుతుంది నేను బాగుందంటే. అలా ఉంటుంది మనతోటి. సో గాయస్ ఇప్పుడే ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసినాను అనమాట. నేను చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు మార్నింగ్ చేసింది అమ్మ పూజ. అరౌండ్ ఏమంటారు తెల్లవారుజామున ఎప్పుడో వేసింది. మళ్ళీ తర్వాత జస్ట్ అంటే మార్నింగ్ అట్లా వేస్తుంది 10 o'clockకి అట్లా ఇంకొకసారి దీపంకి చూడడానికి అట్లా అని చెప్పి. అసలు నేను ఇప్పుడు ఆయిల్ వేసినాను, కానీ దీపం వెలుగుతూనే ఉన్నది అనమాట. అసలు భలే అనిపించింది. అండ్ మోరోవర్ ఈ దీపం
ఈ దీపం చాలా ఏమంటారు పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. సో నాకు భలే నచ్చింది, చూపిద్దామని చెప్పి మీకు స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ అమ్మ ఉప్పు దీపం పెట్టింది అనమాట. అండ్ చాలామంది అడిగారు అమ్మవారికి మనం అక్కడ గాజులది హారం వేసినాం కదా, అది అందరు వేసుకోవచ్చా అని చెప్పి. అందరు వేసుకోవచ్చు, దానికి అట్లాంటివి ఏం లేవంట. నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మతో. అండ్ ఉప్పు దీపం గురించి అంతా నేను బయటికి వెళ్ళిన తర్వాత అమ్మతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఐల్ సీ యూ గైస్. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఉసిరి చెట్టుకి అండ్ తర్వాత తులసమ్మకి అండ్ అట్లా ఒక 2-3 చెట్లకి మనం దీపం పెడతాం కదా. సో దీపం పెట్టేసినాము. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దాం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం నిత్యంగాయ నమః, ఓం హరాయ వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి, అమ్మ వచ్చును తల్లి మహాలక్ష్మి, వరములనిచ్చును వరలక్ష్మి, ధనములనిచ్చును ధనలక్ష్మి, అందరూ చేరి రారండి, రకరకాల పూలు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపము కనరండి. మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఏవి నామాలు ఆర్ ఏవి పూజలో ఏవి యూజ్ చేస్తారు అని చెప్పి. అట్లా ఏం లేదు, చిన్నప్పటి నుంచి మా అమ్మతో పాటు పూజలో కూర్చొని బాగా అలవాటు అయిపోయింది. సో నాకు గుర్తొచ్చినటువన్నీ చెప్తా ఉంటా అప్పుడప్పుడు. లలిత సహస్రనామాలు, తర్వాత ఇప్పుడు చెన్నకేశ్వర నామాలు చెప్పిన అట్లా ఏవి గుర్తుంటే అప్పుడు ఏవి గుర్తొస్తూ ఉంటా అవి పాడుతూ ఉంటా. పర్టికులర్గా ఇదే ఇట్లనే అనేం లేదు, ఏదైనా మనం దేవుడి కోసం చెప్పిందే కాబట్టి. మీకు అందరికి కూడా ఓకే. ఇది నా కుట్టి దీపారాజన. సో బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది గైస్, నేను అండ్ మేమందరం కొంచెం మాట్లాడుకోవాలి. సో బాయ్. బర్త్డేకి జరగిద్దాం. రైట్ బర్త్డే నాకు లోపలికి రావడం అంటే ఇష్టం. చుప్పిడిటి వాడిని విసిగించడంలో నేను పిహెచ్డి చేశా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. బేసిక్గా మీ డాగ్స్ మీ మాటలు వినకుంటే నన్ను సంప్రదించండి, నేను మీకు కరెక్ట్గా చెప్తాను ఏవి వింటే ఏవి చెప్తే వాళ్ళు వింటారు అని. చూడండి, ఇది ఎట్లుంది తెలుసా, అదొకటి ఉంది చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ట్రెండ్ అవుతా ఉన్నారు వాళ్ళు ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్. ఏమంటారు, ముందర వాళ్ళ వైఫ్ పాట పాడుతూ ఉంటే వెనకాల ఎప్ప ఏదో సంథింగ్ అంటాడు. అట్లా నేను అంటే వాడు వస్తున్నాడు. వీడంతా ఏం తెలుసా, ఏమైపోయావు నువ్వెప్పుడు వస్తావు ఏంటిది మాకు బాధ. మా అమ్మ పిచ్చి పట్టిందని అడుగుతుంది. నాకు పట్టింది మా పిచ్చి, బడ్డీ పిచ్చి పట్టింది నాకు. దాన్ని నేనేం సతాయించట్లేదు. బేసికలీ నార్మల్గా ఎవరైనా కూడా కుక్క అంటే మా అమ్మ నన్ను ఈడ్చిడ్చి కొడుతుంది అనుకోండి, అది వేరే విషయం. సో బడ్డీగాడిని యానిమల్స్ మనల్ని విసిగిస్తాయి, బట్ మనుషులు విసిగిస్తారు అని మా అమ్మ అంటుంది. నేనేం చేయాలి అసలు? అంటే ఇప్పుడు నాకుందా రెస్పెక్ట్, వాడికుందా ఇక్కడ ఇంట్లో? రెస్పెక్ట్ ఎవరికి ఉంది అసలుకి? నాకు అర్థం కూడా కావడంలా. బడ్డీకుందా నాకుందా? ఓ మై గాడ్, వీడు చూడు ఎట్లా పడుకున్నాడు. ఏమైంది? డాడీ కావాలా నీకు? ఏమండి వాడు ఎట్లా తెలుసా, నీ పంతం పడతా, నేను అమ్మకన్నీ నీ గురించి చెప్తా అన్నట్టు చూశాడు నా తిక్కు ఒక చూపు.
ఓకే మాట వింటారు కాబట్టి దాని మీదనే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఊయమ్మా బొట్టు ఆడబెట్టేది నీకు ఫ్రీగా చాక్లెట్లు ఇవ్వడం లేడా నీకు పెపర్మెంట్లు బొట్టు పెట్టుంటే బాగా ఇస్తామన్నా బంగారు కదా. బొట్టు పెట్టేసి తింటాం బొట్టు ఇది చూపిపెట్టి అతిలోక సుందరుడా అతిలోక సుందరుడా నిన్ను చూసి నాకనే మాకు పిచ్చి పట్టేరురా సతాయిస్తుంది అని. ఓ క్యూట్గా ఉన్నాడు వాడిని బొట్టు పెట్టించుకుంటే రోజు క్యూట్గా ఉంటాడు వాడు పెట్టించుకోడు కానీ. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏం తెలుసా మా కుక్కలు మనల్ని మూతిలా నువ్వు పట్టుకున్నావు అది ఇందాక అలా పట్టుకొని ఇస్తే అంట వాటికి మనం అంటే సేఫ్ అని అవి ఫీల్ అయితేనే అలా పట్టుకొని ఇస్తాయంట లేకపోతే అలా పట్టుకొని ఇవ్వమంట ఎవరిని. మీరు కూడా మీ ఇంట్లో పెట్స్ ఉంటే అలా ఒకసారి ట్రై చేయండి కొరికితే నన్నేమనద్దు ప్లీజ్ ఓకే. నో గైస్ నేను జస్ట్ చెప్తున్నాను ఇఫ్ అవి కొరికితే నో అది మీ ఫాల్ట్ యూ గైస్ ఆర్ నాట్ గివింగ్ దెమ్ ప్రాపర్ ట్రీట్స్ ఇచ్చి చేయండి అవి మాట వింటాయి. సో బేసికలీ చిన్న ప్రాణాలు చిన్న మనుషులు. సో నేను అమ్మ ఇద్దరము బయటికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే అక్షయ రెడ్డి కొన్నాళ్ళ క్రితం అండ్ ఆల్సో ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి కూర్చుంటావా నేను ఒక విషయం గురించి నీతో మాట్లాడాలి. ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్. యా ఓకే మీ అమ్మ వాళ్ళు కూడా ఇంతేనా నిద్రలోంచి లేపినా కానీ భయపడతారు ఆర్ ఏదైనా విషయం చెప్పినా కానీ భయపడతారు ఆర్ జస్ట్ అమ్మ అన్న కూడా ఏమి అని భయపడతారు. మా అమ్మ కూడా అంతే. ఎనీవేస్ మా చెల్లి ఇంట్లో ఉన్నప్పుడు షీ గాట్ ఫ్యూ అవుట్ఫిట్స్ అనమాట. వాటిల్లో ఒకటైతే చాలా నేను చెప్పిన ఆల్రెడీ ఆ పిల్లకి ఐషు ఇది నీకు కొంచెం టైట్ అవుతుంది ఐషు అంటే షీ వాజ్ లైక్ నో సరిపోతుంది నాకు ఇది సరిపోతుంది దిస్ ఇస్ మై సైజ్ ఓన్లీ అనింది. బట్ అది టైట్ అయింది. సో అందుకోసం ఇంకా వీ హ్యాడ్ టు గో అండ్ గెట్ ఇట్ అనమాట. సో మేము ఇప్పుడు వెళ్ళి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని వస్తాం. అదే ఎక్స్చేంజ్ చేసుకొని వస్తాము. ఓకే సో చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 2 క్వశ్చన్ అడిగారు మన దేవుడి గది గురించి. ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి దేవుడికి సంబంధించి మన దేవుడి గది ఇది అమ్మవారికి నువ్వు అది పెడతావు కదా హారం ఏంటది గాజుల హారం. గాజుల హారం ఆ గాజుల హారం అంట ప్రతి ఒక్కరు వేసుకోవచ్చా అంటే ఫోటోకి వేసుకోవచ్చు ఫోటోకైనా వేసుకోవచ్చు ఫోటోకి వేసుకోవచ్చు విగ్రహం అంటే విగ్రహానికి వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ ఉప్పు దీపం ఎలా పెట్టావు నువ్వు అంటే ఎందుకు పెడతావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు దీపం? ఉప్పు దీపం అనేది ఐశ్వర్య దీపం అంటారు. ఓకే ఓకేనా అది ఫ్రైడే రోజు మార్నింగ్ పొద్దున్నే లేచి పొద్దున్నే లేచి స్నానం చేసి ఉప్పు దీపము 3 కుందలు ఉంటాయి 3 ఒకటి పెద్దది పైన 2 సేమ్ అలాంటివే. ఆ పెద్ద దాంట్లో వచ్చేసి ఉప్పు వేసుకోవాలి పసుపు పట్టించుకొని బాగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక దాంట్లో ఉప్పు అంతా వేసుకొని ఇంకా ఇంకొకటి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నూనెనో నెయ్యి వేసి 3 ఒత్తులతో ఒక ఒత్తి చేసి వేసుకుంటే శుక్రవారం రోజు పొద్దున పెట్టుకొని శనివారం పొద్దున తీసేయచ్చు. ఆ ఉప్పును వచ్చేసి మనము చెట్లకు కానీ సింకులో ఉంటుంది కదా సింక్ అంతా నీట్గా ఉంటుంది కదా అప్పుడు సింకులో కానీ లేదంటే నీరు పారే చోట ఏడైనా వేసేయచ్చు. రోజు అలాగే పెట్టి పైన ఉంటుంది కదా పైన ప్రమిద ఉంటుంది ఆ ప్రమిదాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దాంట్లో పెట్టేసి పెడతా. వారానికి ఒకసారి పటాలు తుడుచుకున్నప్పుడు లేదా వారానికి ఒకసారి తుడుచుకొని మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు. ఎందుకు అవును ఇంకోటి నేను విన్నా స్నానం చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకొని స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. సేమ్ అంతే దీపం కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెట్టుకుంటా. Okay, no doubts. That's it. Thank you so much for your time, valuable time. వెళ్దామా బయటికి మనము? యా అంతే అండి. నమస్తే. థ్యాంక్ యూ. సదా మీ సేవలో. గైస్ సో బేసిక్గా చెప్పాలంటే ఐ వాజ్ స్కేర్డ్ ఎందుకంటే మా అమ్మ మధ్యాహ్నం పడుకోలేదు అంటే మా అమ్మ ఉగ్ర రూపం చూస్తారు మీరు ఓకేనా. చెప్పమంటావా మధ్యాహ్నం పడుకోలేదు అదే నేను చెప్పేది మా అమ్మ ఉగ్ర రూపం చూస్తారు అండ్ యా సో ఐ వాజ్ స్కేర్డ్ అంటే ఈవినింగ్ ఇంకా మా అమ్మని మూడ్ స్వింగ్స్ అన్ని నేనే కంట్రోల్ చేయాలి. మా డాడీ అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోతాడు సో అంటే మా డాడీ ఈవినింగ్ బయటికి వెళ్తాడు నేనే భరించాలి. సో ఐ వాజ్ స్కేర్డ్ అనమాట బేసిక్గా. కానీ ఈరోజు కొంచెం ప్రశాంతంగానే ఉంది కదా. ఆ పిల్లికి పక్కమా దానికి మూడింది నిజం చెప్తానా. నేను ఆల్రెడీ హెచ్చరించిన 2 సార్లు నేను అంత తెలుగు మాట్లాడేస్తున్నా మరి కానీ నీకు ఇంకా కానీ మా బడ్డిగాడు వినుకున్నాడు వాడు. మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము
దాని ఇంకా అంత చూస్తా అంత చూసి దాన్ని ఇంకా మీకు నేను ఇంటిమేట్ కూడా చేస్తా తర్వాత, ఖచ్చితంగా చూడండి. ఇంకా మనం బడ్డీకి ఏంటంటే ఏ జంతువును లోపలికి రానిచ్చుకోదు, మనుషులనే రానియదు అది బేసిక్ గా. బడ్డీగాడు ఏ జంతువులు రాని, అందుకే మేము వేరే కుక్కలు కూడా పెంచుకోవడంలే. లేకపోతే ఇప్పటికీ మా ఇల్లు కుక్కలతో కలకలలాడేది. ఏంది ఎప్పుడు పోయినా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూనే. జలసీ పీక్స్ అన్నమాట. మా అమ్మ మా నాన్ననే కావాలి, వాళ్ళిద్దరే ఆ దానికే కావాలి. ఒకవేళ మా అమ్మ కొంచెం నా మీద ప్రేమ చూపించిన, మా అమ్మ అంటే ఓకేలే, పిల్లోడికి నేను బ్యాగ్ ఇస్తా అంటే ఓ అంటే మళ్ళా ఆ అబ్బాయి బడ్డీని రోజు వాకింగ్ తీసుకెళ్తాడు, ఫుడ్ ట్రీట్స్ పెడతాడు, ఆయన వర్కే అది. అయినా కూడా చూడు ఆ పిల్లోని చూడు, ఎందుకురా నీకు అంత కుళ్ళు, నిద్రపోతున్నాడు. కుక్కకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి బడ్డీలో కదా. కొన్ని కుక్కలు అలా చేయవు, అందరూ దానికి కోసం ఇబ్బంది పడుతుంటారు. మనం వాటికి కాపలాగా వస్తున్నామా లేదంటే వాటికి మనం కాపలాగా వస్తున్నామో తెలియక ఇబ్బంది పడుతుంటారు మీలో చాలా మంది కూడా. బట్ మా కుక్క మమ్మల్ని కాపలా కాస్తుంది. ఓకే, సో ఇంకా మనం బాయ్ బాయ్ కూడా చెప్పేద్దామని నేను ఫిక్స్ అయినా అనమాట. ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ జస్ట్ బయట వెళ్తాము, చిల్ అవుతాము. అండ్ మా అమ్మ నేను కొనియను అంటది. నేనమ్మ ప్లీజ్ 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 అంటే పాపం నా ఫేస్ చూసి మా అమ్మ ఓకే చెప్పేస్తుంది, కొనిస్తుంది. కొనియవా? ఏం కొనియా కదా ఇలానే అంటది మా అమ్మ. తర్వాత ఇలా క్యూట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు గైస్ అమ్మలు బేసిక్ గా. చాలా నేను కావాలంటే మీకు సపరేట్ క్లాసెస్ పెడతాను. ఛార్జ్ ఏమి ఉండదు అనమాట, 0 రూపీస్. కానీ నేను మన సబ్స్క్రైబర్స్ కోసం పెడతాను. అలా అయితే క్యాన్సిల్ డోన్సల్ అలా ఏమి ఉండదు. స్కూటీ నాది, నేను ఎక్కడ ఆపితే మా అమ్మ అక్కడికే వెళ్ళాలి. సో నేను మంచిగా ఎక్కడైనా మంచి ప్లేస్లో ఆపుతాను. అండ్ మనం హ్యాపీగా వెజ్ రోల్స్, ఓన్లీ కోకోనట్ వాటర్ మాత్రం ఆపిస్తా. కడుపు నొప్పి అన్నావు, కొబ్బరి బోండం కోసం నేను 2 రోజులుగా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఎందుకని మళ్ళా డ్రెస్ మార్చుకుంటాము, ఎక్స్చేంజ్ చేసుకుంటాము, కోకోనట్ వాటర్ ఒక బాటిల్ తీసుకొని మొత్తం తాగేసి మోమోస్. ఈరోజు ఏం లేదు మోమోస్, బాయిల్డ్ మోమోస్. బా మా అమ్మ గాయస్ అది నాకు నిజం చెప్తున్నా, మా ఇంట్లో చెట్టుకు కాసాయి కదా అవి ఏంటివి, అవి మునక్కాయలు. అవి మా అమ్మ చేసింది కదా, లిటరలీ వాటి మీద విరక్తి వచ్చేంత వరకు మా అమ్మ చేస్తానంటుంది. నాకు మునక్కాయలు అంటే బేసిక్ ఇష్టమే, కానీ మన ఇంట్లో ఉన్నాయి అన్ని. వాటి మీద విరక్తి. మునక్కాయ ఫ్రై, మునక్కాయ కర్రీ, ఇది ములక్కాయ వేపుడు, అది ములక్కాయ మసాలా, అది ములక్కాయ సాంబారు, అది ములక్కాయ రసం, ఇది ములక్కాయ మజ్జిగ, మళ్ళీ మునక్కాయ పులుసు, మళ్ళీ మునక్కాయతో ఏవో కొన్ని వేసి చేస్తుంది. నాకైతే అంటే ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, 3 సార్లు ఓకే, 4 సార్లు ఓకే, 10 సార్లు కూడా ఓకే నాకైతే. ఇంకా ఎన్నిసార్లు ఈ రోజు కూడా మునక్కాయ చేసింది. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మా అమ్మ అంటే తిన్నా, రేపు కూడా మునక్కాయ పప్పు చేస్తలే. దిస్ ఇస్ నాట్ ఆ మునక్కాయ పప్పు అంటే ఓకే, పప్పు టేస్ట్ తెలుస్తుంది కాబట్టి మునక్కాయ ఏం పెద్ద తెలియదు. నేను ఇట్లా మాట్లాడుతా అంటే మా అమ్మ ఇక్కడ నుంచి ఎందో ఇట్లా మురిసిపోతుంటది. అంటే నువ్వు ఆశ్చర్యపోతుంటావు కదా, ఏంది పిల్లలు ఇంతగా లొడ చెప్తానే ఉంటుంది అన్నట్టు. అసలు మాట్లాడుకున్న సైలెంట్గా ఉండేది, కెమెరా ముందర అట్లా అది అంతే. ఓకే, సో అది సంగతి. అండ్ ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ for more videos. And I will see you in my next video. Bye bye. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు వీడియోస్, బట్ యూ గైస్ ఆర్ సబ్స్క్రైబింగ్. నేను చూస్తే 28% పీపుల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే 70+ పీపుల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు. సో యూ గైస్ చేసుకోండి తొందరగా పాపం. వాట్ నాకు అర్థం కావట్లేదు, బేసిక్గా అస్సలు అర్థం కావట్లేదు నాకు మీరు సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవట్లేదు కూడా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైజ్. అండ్ ఐ విల్ సీ నెక్స్ట్ వీడియో. ఆల్రెడీ నేను చెప్పేశాను బట్ ఇంకోసారి కూడా చెప్తున్నాను. ఓకే, బాయ్ 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 బడ్డీ. ఓకే బాయ్.